నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆంధ్రుల జీవనాడి అయినటువంటి పోలవరంపై దృష్టి పెట్టి ఒక డెడ్ లైన్ పెట్టుకొని పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిపై ఎప్పుడూ కూడా రివ్యూ చేయనటువంటి వైసీపీ గవర్నమెంట్ అప్పట్లో ఇప్పుడు మాత్రం మేము దీని గురించి పార్లమెంట్లో మాట్లాడాం, పోలవరం హైట్ తగ్గించేందుకు చంద్రబాబు గారు కుట్ర చేస్తున్నారు అంటూ మొన్న మిథున్ రెడ్డి ఎంపీ మాట్లాడటం అయితే జరిగింది. మరి మొత్తంగా పోలవరం అభివృద్ధి ఎలా ఉంది, అలాగే ఆ ప్రోగ్రెస్ ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం పెట్టుకున్న డెడ్ లైన్ లోపు దాన్ని పూర్తి చేసే అవకాశం ఉందా, ఇక వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాల్లో నిజమెంత, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, పోలవరం ప్రోగ్రెస్ ఎలా ఉంది, మీ రివ్యూ ఎలా ఉంది దాని మీద, అలాగే డెడ్ లైన్ పెట్టుకొని కూటమి గవర్నమెంట్ పూర్తి చేస్తోంది, కానీ వైసీపీ దుష్ప్రచారం మాత్రం ఆపట్లేదు, ఎప్పటిలాగే యాజ్ యూజువల్గా ఉంది. సో మీరేం చెప్తారు సార్, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే పోలవరం ప్రాజెక్టుని నిర్మించటం సంబంధిత విషయాల మీద నేను రివ్యూ చెప్పక్కర్లా. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆ పని ఎట్లా జరుగుతున్నది, ఎంత పని జరుగుతున్నది, ఎప్పుడెప్పుడు ఏ పని జరుగుతుంది, ఈ వివరాలన్నీ తెలుసుకోవడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ని పెట్టబోతున్నది. అంటే గతంలో చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు మొత్తం జీవోలు అంటే గవర్నమెంట్ ఆర్డర్స్ పబ్లిక్లో ఉంచాల్సిన జీవోలనే జగన్మోహన్ రెడ్డి తీసేశాడు, వెబ్సైట్లో పెట్టడం మానేశాడు. అన్ని చీకటి జీవోలు ఇచ్చాడు. ఆ చీకటి జీవోల గురించి ప్రజలకి తెలియకుండా ఉండటానికి వెబ్సైట్లో కూడా పెట్టలేదు. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఏం పని నడుస్తున్నది, ఈ ప్రస్తుతం నడిచే పని ఎంతకాలానికి పూర్తవుతుంది, మొత్తం ఓవరాల్గా ప్రాజెక్టులో ఏ పనులు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవటానికి చాలా పారదర్శకంగా ప్రాజెక్టుని నిర్మించటానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే పోలవరం కోసం అని చెప్పి ప్రత్యేకంగా వెబ్సైట్ ఒకటి పెడుతున్నారు. అంటే ఇట్లా చాలా అతి ముఖ్యమైన ఒక నీటిపారుదల ప్రాజెక్టుకి సంబంధించిన సమాచారాన్ని రియల్ టైం పద్ధతిలో తీసుకొచ్చి ఒక వెబ్సైట్లో పెట్టి ప్రజలకి చూపించటం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ. అంతకు ముందర కూడా మనం చూసాం. పోలవరం ప్రాజెక్టు జరుగుతున్న తీరుని చూపించటానికి ప్రజలన్నీ బస్సుల్లో తీసుకెళ్ళి చూపించారు అప్పట్లో చంద్రబాబు నాయుడు. 2014 నుంచి 2019 వరకు పోలవరం ప్రాజెక్టు శరవేగంతో పరుగులు పెట్టింది. 5 సంవత్సరాల కాల పరిధిలో 74% పనులు పూర్తి చేసిన ఘనత అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి దక్కింది. ఈ పనులన్నీ ఏదో ఒక గోప్యంగా ఒక దొంగచాటుగా చేయటం కాకుండా ప్రజలందరి భాగస్వామ్యంతో ఇవన్నీ చెయ్యాలి, ప్రజలు దాన్ని చూడాలి అన్న ఉద్దేశంతో అప్పట్లో చాలా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రజలను తీసుకెళ్ళి చూపించారు. ఇదిగో మీ పోలవరం ప్రాజెక్టు మీరు చూసుకోండి, మేము చేస్తున్న పని ఇది అని. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టే 5 సంవత్సరాల కాల పరిమితిలో ఒక్కసారి కూడా పోలవరం ప్రాజెక్టు మీద రివ్యూ చేయలేదు. ఆయన చేయలేదు, ఆయన దగ్గర పనిచేసిన 2 నీటిపారుదల శాఖ మంత్రులు చేయలేదు. ఊరికే కొన్ని ప్రకటనలు చేయటం తప్ప పని ప్రోగ్రెస్ను వాళ్ళు చూడలేదు. పైగా రివర్స్ టెండరింగ్ అన్న ఒక అభూత కల్పనని ముందరికి తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టుని మొత్తం సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. సర్వనాశనం చేసిన తర్వాత ఎట్లా చేశాడు? చంద్రబాబు నాయుడు ఇచ్చిన కాంట్రాక్టర్ని మార్చడం ద్వారా తన కక్ష తీర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు మీద, తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద. ఈ రోజున మీరు గమనించాల్సిన, అంటే మీరంటే
మీరు ఒక్కళ్ళే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి పెట్టిన కాంట్రాక్టర్నే కంటిన్యూ చేస్తూ నాకు కావాల్సింది ఇది, నువ్వు ఇది చెయ్యాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రెడ్డి పెట్టిన అదే కాంట్రాక్టర్ తోటి పని చేయిస్తున్నాడు. ఇది గొప్పతనం, ఇది గొప్ప విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే కాంట్రాక్టర్ని మారిస్తే పని జరగదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, రివర్స్ టెండరింగ్ అని చెప్పి కాంట్రాక్టర్ని మార్చాడు. 2020లో వరదలు వచ్చినాయి, డయాఫ్రమ్ వాళ్ళు 3 చోట్ల కొట్టుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి అత్యాశకి పోకుండా తన స్వలాభం, తన స్వార్థం, తనకి కిక్ బ్యాక్స్ కావాలి అని ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు పెట్టిన కాంట్రాక్టర్నే కంటిన్యూ చేసి ఉన్నట్టయితే డయాఫ్రమ్ వాళ్ళకి దెబ్బ తగిలితే దాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత అదే కాంట్రాక్టర్ మీద ఉండేది. అదే కాంట్రాక్టరు డయాఫ్రమ్ వాల్ కట్టిన కాంట్రాక్టర్దే. డయాఫ్రమ్ వాల్కి ఏదైనా డ్యామేజ్ జరిగితే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉన్న కాంట్రాక్టర్ని జగన్మోహన్ రెడ్డి కేవలం తన స్వార్థం కోసం అనాలోచిత విధానంగా తనకి ఆర్థికపరమైన లాభం కలిగేందుకు వీలుగా ఆ కాంట్రాక్టర్ని తీసి కొత్త కాంట్రాక్టర్ని పెట్టుకోవటం వల్ల డయాఫ్రమ్ వాళ్ళకి జరిగిన డ్యామేజీని, 3 చోట్ల జరిగిన డ్యామేజీని పూర్తి చేసే నాథుడు లేకపోయాడు. సార్, ఇప్పుడు రీసెంట్గా మనం వింటున్నాం, అంటే దాన్ని డ్యామేజ్ చేయడమే కాకుండా అక్కడేవో సొరంగాలు ఉంటాయి, అవి కూడా లీక్లు అయి చెప్పి మట్టితో కూడుకుపోయింది, దానివల్ల చాలా పొలాలకి నీరు అందిన పరిస్థితి కూడా ఇప్పుడు ఏర్పడింది అని కూడా రీసెంట్గా కూడా 2-3 రోజుల క్రితం మనం విన్నాం. అలాగే దీనిపై మిథున్ రెడ్డి కూడా పార్లమెంట్ సమావేశాల్లో నేను దీని గురించి మాట్లాడాను, పోలవరం హైట్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు, అలాగే కమిషన్ల కోసం కక్కుర్తిపడి పోలవరాన్ని తీసుకొచ్చారని చెప్పి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. మీరేం చెప్తారు సార్? అంటే మిథున్ రెడ్డి ఒక పెద్ద కాంట్రాక్టర్ కొడుకు. వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నాడు, పెద్ద కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్ మాట్లాడాల్సిన మాటలు కాదు ఇది. కాంట్రాక్టర్కి వాళ్ళ నాన్న కాంట్రాక్టరు, మిథున్ రెడ్డి కూడా కాంట్రాక్టరే కదా. అటువంటి కాంట్రాక్టర్ల కుటుంబం వచ్చి పోలవరం ప్రాజెక్టుకి అసలు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు హైటు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. పాలిటీషియన్లు ప్లస్ కాంట్రాక్టర్లు వాళ్ళకి విషయం తెలీదా? పోలవరం హైటు తగ్గించటం లేదు, 45.71 అడుగులే ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికి 100 సార్లు చెప్పాడు. నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు ఇప్పుడు 100 సార్లు చెప్పాడు. అంబటి రాంబాబు వచ్చి ఏం చెప్తాడు, ప్రధాని మోడీ చెప్పలేదు కదా అంటాడు. ప్రధాని మోడీ వచ్చి చెప్పాలా? వీళ్ళందరూ చెప్తే సరిపోదా? అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి కంపెనీకి వాళ్ళకి అబద్ధాలని ప్రచారం చేయటం ఒక్కటే ఎజెండా. పోలవరం ప్రాజెక్టు హైటు తగ్గించటానికి ప్రయత్నం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. 41.5 మీటర్ల ఎత్తుకి పోలవరం ప్రాజెక్టుని పరిమితం చేసేయి అని అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర నుంచి ఆదేశాలు వస్తే ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి అమలు చేయటానికి ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఒరిజినల్ హైట్ ఎంతైతే డిజైన్లో ఉందో అంతే కడతాననే చెప్తున్నాడు. నిర్మలా సీతారామన్ కూడా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వీళ్ళకి ఎవరికి ఇంగ్లీష్ రాదని ఆమె కూడా తెలుసు కాబట్టి తెలుగులో చాలా స్పష్టంగా చెప్పింది. 45.17 మీటర్లకి ఖచ్చితంగా అంతే హైట్ ఉంటుంది. క్యాబినెట్ అదే అప్రూవ్ చేసింది. హైట్ తగ్గించే ప్రశ్నే లేదు అని చెప్పి ఆమె చెప్పింది. అంటే ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మిథున్ రెడ్డి లాంటి వ్యక్తి, అంటే ఒక కాంట్రాక్టర్ కొడుకు, రాజకీయ నాయకుడు అయిన మిథున్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు హైట్ తగ్గిస్తారని చెప్పటం అంటే కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తూ అబద్ధాలని ప్రచారం చేయటమే పనిగా పెట్టుకోవటం వల్లే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.
వాస్తవానికి నేను క్లియర్ కట్గా చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పోలవరం ప్రాజెక్టులో ఏమేం పనులు జరుగుతాయో మొత్తం ఎక్కడ జరుగుతాయో అది ఎప్పటికి పూర్తవుతుందో మొత్తం వెబ్సైట్లో పెడతారు. మిథున్ రెడ్డి, నీకు ఇంగ్లీష్లో పెడతారేమో బహుశా. నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సలహా ఇస్తా, తెలుగులో కూడా పెట్టండి, పాపం వీళ్ళకి ఇంగ్లీష్ రాదు అని నేను ఒక చిన్న అడ్వైస్ కూడా ఇస్తాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది జగన్మోహన్ రెడ్డి హయాంలో 2020 వరదల్లో. అప్పటి నుంచి ఇది 2024. ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి? మీరు చెప్పండి. మీ ఇద్దరు చెప్పాలి కదా. నీటిపారుదల శాఖ మంత్రుల సంగతి వదిలే, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి అసలు పోలవరం ప్రాజెక్టు ఎట్లా కడతారో కూడా తెలియదు. వాళ్ళకి అర్థం చేసుకునే కెపాసిటీ లేదు. ఒక అతను ఏదో ప్యాకెట్ క్లబ్బులు నడుపుకునే వ్యక్తి, ఇంకొక అతనేమో అంబటి రాంబాబు ఏం చేస్తాడో మనందరికీ తెలుసు. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి తెలియదు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావా అంటే నేను నీకు చెప్పాలా అని అడిగాడు ఈ అంబటి రాంబాబు. అందుకని వాళ్ళని వదిలే, జగన్మోహన్ రెడ్డి కన్నా తెలిసి ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలీదు, అంటే విషయాలన్నీ తెలుసు కానీ అబద్ధాలు చెప్పటానికి అలవాటు పడిపోయిన జగన్మోహన్ రెడ్డి తను అబద్ధాలు ఆడుతున్నాడు. తన పార్టీ నాయకులు ఇంకా మిగిలిన 10 మంది 20 మంది ఇంకా మిగిలి ఉన్నారు కదా వైసీపీలో, వాళ్ళతోటి అబద్ధాలు ఆడిస్తున్నాడు. పోలవరాన్ని పాడు పెట్టడమే కాకుండా ఈ రోజు ఒక న్యూస్ కూడా వచ్చింది, వల్లభనేని వంశీ పోలవరం దగ్గర మట్టి దవ్వుకొని అమ్ముకున్నారు, అది కూడా ఒక స్కామ్. ఇంకంతే, దరిద్రానికి అంతే ఉంటుంది. ఒక్క దరిద్రం కాదు, మొత్తం అంతా కూడా మట్టి దవ్వుకొని అమ్ముకోవటం, ఇసుక దవ్వుకొని అమ్ముకోవటం, ఇటువంటి కార్యక్రమాల్లోనే వాళ్ళకి 5 సంవత్సరాలు సరిపోవాలి. అందుకనే వాళ్ళు ఆవురుమంటూ తవ్వేసుకున్నారు, మొత్తం మట్టి దవ్వుకున్నారు, ఇసుక దవ్వుకున్నారు, అన్నీ దవ్వుకున్నారు, అమ్ముకున్నారు. ఇంకా అమ్ముకోవటానికి ఏం మిగల్లా. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అంటే, పోలవరం ప్రాజెక్టు శరవేగంతో ముందరికి వెళ్తున్నది. విదేశీ నిపుణులు వచ్చి ఈ షెడ్యూల్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది మొత్తం వాళ్ళు ఫిక్స్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ పునరుద్ధరించటం సాధ్యం కాదు అని ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడున్న డయాఫ్రమ్ వాల్కి సమాంతరంగా ఇంకొక డయాఫ్రమ్ వాల్ కడుతున్నారు. డయాఫ్రమ్ వాల్ ఇందాక మీరు చెప్పినట్టు డయాఫ్రమ్ వాల్కి బొక్కలు మూడు చోట్ల ధ్వంసం కావటం వల్ల సీపేజ్ ఎక్కువైంది. సీపేజ్ అంటే ఊట ఎక్కువైంది. ఊట ఎక్కువైతే ఏమవుతుందంటే ప్రాజెక్టు పునాదులకి దెబ్బ తగులుతుంది. అందుకని ఆ డయాఫ్రమ్ వాల్ని ఇంకేం చేయలేము, మరమ్మతులు చేయలేము. దానికి ప్యారలల్గా సమాంతరంగా ఇంకొక డయాఫ్రమ్ వాల్ కట్టడం ఒక్కటే మార్గం అని చెప్పి విదేశీ నిపుణులు వాళ్ళు ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చి దానికి సంబంధించిన కార్యక్రమాలు ఆల్రెడీ మొదలుపెట్టారు, దాదాపుగా పూర్తయిపోతుంది. అప్పర్ కాఫర్ డ్యాము, లోయర్ కాఫర్ డ్యాము మధ్యలో ఉన్న వాటర్ అంతా తీసేశారు. డీవాటరింగ్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డయాఫ్రమ్ వాల్కి ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత డయాఫ్రమ్ వాల్ కట్టడం అనేది చాలా శాస్త్రీయంగా అధునాతన టెక్నాలజీని ఉపయోగించి, లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి దాన్ని పూర్తి చేయటానికి, దానికి సంబంధించిన మొత్తం పనులు కంప్లీట్ చేయటానికి మొత్తం ప్రణాళిక సిద్ధమైపోయి మొత్తం అంటే ఈ డయాఫ్రమ్ వాల్ చాలా ముఖ్యమైనది, ఎంతో ఇంపార్టెంట్ ప్రాజెక్టు. మొత్తం ప్రాజెక్టు డిజైన్లో అతి ముఖ్యమైనది డయాఫ్రమ్ వాల్. ఆ డయాఫ్రమ్ వాల్నే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. దాన్ని ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టేస్తున్నారు. ఆ పనులు జనవరి లోపల మొదలు పెట్టాలి. జనవరి లోపల మొదలు పెట్టడానికి ఇప్పుడు ప్లాట్ఫామ్ వర్క్ చాలా వేగంగా నడుస్తూ ఉన్నది. ఇది అక్కడ పోలవరంలో జరుగుతున్న కార్యక్రమం. ఇప్పటి వరకు పోలవరం 74% పనులు పూర్తయినాయని చెప్పి మనం పదే చెప్పుకుంటూ ఉన్నాం. మొత్తం స్పిల్వే మీద గేట్ల అరేంజ్మెంట్, మొదటి గేటు కూడా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 లోపల పెట్టేశాడు ఆయన. ఆ తర్వాత గేట్లను పెట్టిన జగన్మోహన్ రెడ్డి వచ్చేసి గేట్లు నేనే పెట్టాను, కాంక్రీట్ పనుల్లో డబ్బులు మిగలవు, ఎర్త్ పనుల్లో అయితే డబ్బులు మిగులుతాయి, అందుకని చంద్రబాబు నాయుడు కాంక్రీట్ పనులు చేయలేదని
దుర్మార్గపు ఆరోపణ చేశాడు జగన్మోహన్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ పనులు చేసిందే చంద్రబాబు నాయుడు. ఎర్త పనులు చేసిందని ఎవరు అని అడగండి మీరు. ఎర్త పనులు చేసింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి. ఎర్త పనులు చేసింది ఆయన. అంటే డబ్బులు ఎవరికి మిగిలినాయి? కాంక్రీట్లో డబ్బులు మిగలవని కొడుకు చెప్తున్నాడు కదా. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఇట్ట పోచుకోలు కబుర్లు చెప్పుకుంటూ కాలయాపన చేసుకొని 5 సంవత్సరాలు అతి ముఖ్యమైన కాలాన్ని అసలు జీరో చేసేసాడు మొత్తం. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని జీరో చేసి పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు జీరో నుంచి స్టార్ట్ కావాలి. ఖచ్చితంగా ఇటువంటి సవాళ్ళని ఎదుర్కోవటానికి చంద్రబాబు నాయుడికి చాలా ధైర్యం ఉంది. ఆయన సంకల్పం చాలా గొప్పగా ఉంటుంది. అందుకనే వెంటనే పదవి స్వీకరించగానే వెంటనే పోలవరం మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే ఆయనకి తెలుసు ఇంకా కాలయాపన చేస్తే డయాఫ్రమ్ వాల్ మొత్తం కొట్టుకుపోతుంది, మొత్తం ప్రాజెక్ట్కి దెబ్బ తగులుతుంది. అప్పుడేం చేయాలి? అందుకని ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదిక మీద జగన్ భోగంగానే చంద్రబాబు నాయుడు వచ్చి స్టార్ట్ చేసింది ఇదే డయాఫ్రమ్ వాల్ గురించే. ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఆయన ఆలోచన అంతా పోలవరం ప్రాజెక్టు గురించే. అధికారంలోకి రాగానే వెంటనే టేకప్ చేసిన పని అదే. ఆ పనిని విజయవంతంగా కంప్లీట్ చేసేస్తాడు. జనవరిలో డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేస్తారు. అది కూడా చాలా పక్కడ్బందీగా మొత్తం అంటే ఈ టెక్నాలజీ కూడా గతంలో వాడిన టెక్నాలజీ కాకుండా రబ్బర్ మిక్స్డ్ కాంక్రీట్ వాడుతున్నారు. సో ఇటువంటివన్నీ చాలా కొత్త. అంటే టెక్నికల్గా మనకి అంతగా తెలియదు కానీ బట్ అక్కడ వాడుతున్నది మాత్రం లేటెస్ట్ టెక్నాలజీ అనేది మాత్రం మనం ఖచ్చితంగా కన్ఫర్మ్డ్గా చెప్పచ్చు. ఇది కంప్లీట్ అయిపోతే అప్పర్ కాఫర్ డ్యాము, లోయర్ కాఫర్ డ్యాము, ఈ డయాఫ్రమ్ వాల్ ఇవన్నీ కంప్లీట్ అయిపోతే ఈ లోపల ప్రాజెక్టుల వర్క్ నడుస్తూనే ఉంటాయి. డెడ్ లైన్లోనే నీళ్లు రిలీజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మామూలుగా వాస్తవంగా అయితే అంతకు ముందు వేసిన అంచనాల ప్రకారం అయితే అంటే మన దేశ హైడ్రాలజీ నిపుణులు వేసిన అంచనా ప్రకారం అయితే కనీసం 3 సీజన్లు కావాల్సి వస్తుంది డయాఫ్రమ్ వాల్ కట్టడానికి. 3 సీజన్లు అంటే వర్షాకాలం పని చేయలేరు, ఎండాకాలం మాత్రమే పని చేయగలుగుతారు. అటువంటివి 3 సీజన్లు, 3 ఎండాకాలాలు కావాలి. అంటే 3 సంవత్సరాలు ఖచ్చితంగా. దాన్ని కుదించారు. ఇప్పుడు దాన్ని కుదించి ఎట్లా కుదించారు? కొత్త టెక్నాలజీతోటి ఈ రబ్బర్ కాంక్రీట్ అని చెప్పా కదా, అటువంటివన్నీ వేసుకుంటూ దీన్ని ఒక సీజన్లో కంప్లీట్ చేయాలి అన్న లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఇది అక్కడ జరుగుతున్నది. కావాలని అబద్ధాలు చెప్పే వాళ్ళకి కూడా అక్కడ ఏం జరుగుతుందో నిజాలు తెలుసు. తెలిసిన వాళ్ళు ఆ నిజాన్ని బయటికి చెప్పలేరు. వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద విషం కక్కటం, పోలవరం ప్రాజెక్టు మీద విషం కక్కటం తప్ప వాళ్ళకి వేరే ఉద్దేశం లేదు. వాళ్ళకి వేరే పని వాళ్ళు చెయ్యలేరు. నిర్మాణాత్మకమైన పనిని వాళ్ళు చెయ్యలేరు. వాళ్ళు చేయగలిగిందల్లా విధ్వంసం ఒక్కటే. అది 5 సంవత్సరాలు విజయవంతంగా చేశారు. ఇంకా చేసే అవకాశం వాళ్ళకి రాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.